ఓం నమ శివాయ. జై శివశక్తి. శివశక్తి ఛానల్కి స్వాగతం అండి. చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో అప్లోడ్ చేయక. సో ఈరోజైతే చేస్తున్నాను. ఆ శివశక్తుల ఆజ్ఞ అయితే నాకు ఇప్పటికీ లభించింది. ఇంకా ట్విన్ ఫ్లేమ్ జర్నీలోని డిఎం డిఎఫ్ ఎవరు వీళ్ళు అనేది మనము తెలుసుకోబోతున్నాము. ముందుగా ఈ వీడియోలో డిఎం కోసం అయితే తెలుసుకోబోతున్నాము. ఇంతకుముందు వీడియోస్లో ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఏంటి అనేది ఆల్రెడీ చేశాను. వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈరోజైతే మనం డిఎం కోసం తెలుసుకుందాం అన్నమాట. సో ఎవరు ఈ డిఎం? డిఎం అంటే డివైన్ మస్కులైన్ అన్నమాట. తెలుగులో దైవీయమైన పురుషుడు, ఆ దేవుడు ఎంచుకున్న పురుషుడు అన్నమాట. ఎంతో మందిలో మనల్ని అంటే కొంతమందిని మాత్రమే ట్విన్ ఫ్లేమ్గా దేవుడు అనేది ఎంచుకుంటాడనమాట. సో అందులో ఎంచుకున్న డిఎం డివైన్ మస్కులైన్ అన్నమాట. మనలోని సగభాగం డివైన్ ఫెమినైన్, డివైన్ మస్కులైన్ రెండు కూడా ఒక ఎనర్జీస్ అన్నమాట. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను. డివైన్ ఫెమినైన్, డివైన్ మస్కులైన్ అనేది ఇవి రెండు కూడా మనలో ఉండే ఎనర్జీస్ అన్నమాట. డివైన్ మస్కులైన్ ఎనర్జీ ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. అలాగే ఫెమినైన్ ఎనర్జీ అనేది మగవాళ్ళలో కూడా ఉంటుందన్నమాట. సో అలా మస్కులైన్ అంటే అబ్బాయిలో మాత్రమే, ఫెమినైన్ అంటే అమ్మాయిలో మాత్రమే ఉంటుంది అని అనుకోలేము. సో ఇద్దరిలో కూడా ఒక్కొక్క ఎనర్జీ ఉంటుందన్నమాట. ఇంకా డివైన్ మస్కులైన్ ఏంటి అని అంటే మీలో ఉన్న సగభాగం. మనలోని సగభాగమే మనల్ని చాలా పరీక్షలు పెడతాడనమాట డిఎం. మీకు తెలిసిందే, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న అందరికీ కూడా తెలిసిందే ఇది. మనం ఎంతో ప్రేమించే మన డిఎంఏ మనకి చాలా కష్టాలను, చాలా ఏడుపుని, చాలా బాధలని ఇస్తాడు. సో డిఎం ఏంటి అని అంటే రూల్ బ్రేకర్ అన్నమాట. డిఎం కూడా మనల్ని అంతే ప్రేమగా, మనం ఎంత ప్రేమిస్తామో తను కూడా మనల్ని అంతే, ఫెమినైన్ని అంతే ప్రేమిస్తాడనమాట. కాకపోతే మనము లెసన్ నేర్చుకోవాలి కాబట్టి డిఎం అలా చేయాల్సి వస్తుంది. డిఎం కూడా కావాలని చేయడు, కాకపోతే యూనివర్స్ ఇదంతా ఆట ఆడుతుంది కాబట్టి డిఎం కూడా మనతో అలా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు ఇక్కడికి వచ్చింది లెసన్స్ నేర్చుకొని మన కర్మఫలాన్ని అనుభవించాలి. అలాగే మన ద్వారా సొసైటీకి మంచి జరగాలి అన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా, డిఎం అంటే రూల్ బ్రేకర్ అన్నమాట. డిఎం అన్నా డిఎఫ్ అయినా నిజాయితీగానే ఉంటారు, న్యాయం కోసమే పోరాటం చేస్తుంటారన్నమాట. ఎక్కడైనా సరే మనకి తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరుగుతుంది అంటే డిఎం అయినా కానీ డిఎఫ్ అయినా కానీ ఎవరికి భయపడరు అన్నమాట. రూల్ బ్రేకర్ అంటే రూల్స్ బ్రేక్ చేస్తాడు. ఇప్పుడు మీ డిఎం కంటే మీరు ఏజ్లో పెద్ద అనుకోండి, ఒక 10-15 ఇయర్స్ పెద్ద అయినా సరే ఫ్యామిలీతో కానీ సమాజంతో కానీ ఎవరితో అయినా కొట్లాడి పెళ్ళి చేసుకునే అంత సత్తా డిఎంలో ఉంటుందన్నమాట. ఇంకా అలాగే న్యాయం కోసము ఎక్కడి వరకన్నా వెళ్ళే సత్తా డిఎంలో ఉంటుందన్నమాట. అదే డిఎం అంటే. సో డివైన్ ఫెమినైన్తో ఎందుకు అలా ఉంటారు అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మనము కర్మఫలాన్ని అనుభవించాలి, సొసైటీకి మన నుంచి మంచి జరగాలి, మనం లెసన్ నేర్చుకోవాలి, మన సోల్ పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాలి, మన జర్నీ కంప్లీట్ చేయాలి. సో ఎన్నో కష్టాలని ఎదుర్కొంటూ ఈ జర్నీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. డిఎంకి కూడా చాలా కష్టాలే ఉంటాయండి. తను కూడా సొసైటీని ఎదుర్కోవాలి. తన డివైన్ ఫెమినైన్ కోసము సొసైటీని ఎదుర్కోవాలి, తన ఫ్యామిలీని ఎదుర్కోవాలి. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి తనకు కూడా చిన్నప్పటి నుంచి. ఓన్లీ డివైన్ ఫెమినైన్కే అని కాదు, డివైన్ మస్కులైన్ కూడా అవే స్ట్రగుల్స్తో
ఫేస్ చేస్తూ ఉంటాడు. అడుగడుగునా తనకి కూడా కష్టాలే ఉంటాయి. అన్నిటినీ దాటుకుంటూ లెసన్స్ నేర్చుకుంటూ డివైన్ మస్కులైన్ కూడా డివైన్ ఫెమినైన్ కోసం పోరాడుతూ కలవడానికి ఇలా స్ట్రగల్స్ అని ఫేస్ చేస్తూనే ఉంటారనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిఎఫ్ కోసం తెలుసుకుందాము. ఆ శివశక్తుల ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధైర్యంగా మీరు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ. జై శివశక్తి.